education, trade unions, Indian judiciary, right to information, intellectual property rights, right to education, impact of industrial relations in reputed law journals. He presented more than 36 research papers in various national and international seminars and conferences. He also did his project for law aid and legal literacy camps for STs in East Godavari district. Professor Ghanta Satya Narayana Garu received 2 commendation merit certificates from State Government of Andhra Pradesh on the eve of Republic Day. He is the member of Academic and Professional Development Committee, Asia Pacific Regional Forum International Bar Association. He is life member, Indian Constitution and Parliamentary Studies, New Delhi. His areas of interest include sociology of law, human rights, constitutional laws, rights of juvenile delinquent, ADR, arbitration, labor laws. So these are the areas of Sir's interest. So with this brief introduction, I hand over the proceedings to our chief guest, Dr. Professor Ghanta Satya Narayana Garu. So we are waiting for your question. Land property. మరి చూడగలిగింది ప్రాపర్టీ, చూడలేనిది కూడా ప్రాపర్టీ అని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ విపో ఆర్గనైజేషన్ డిసైడ్ చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి హక్కులను డిసైడ్ చేసినప్పుడు చూడలేనిది కూడా హక్కే అని. చూడలేనిది ఏమిటి? ఒక విత్తనం వేయాలంటే ముందు ఆ తాలూకా ల్యాండ్ అని జాగ్రత్తగా సదును చేస్తే తప్పితే ఆ విత్తనం అందులో వేసేస్తే అది సరైన ప్రతిఫలాలు ఇవ్వదు. సో ఐపీ గురించి ఇంతగా సదును చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది యాజ్ ఏ టీచర్గా. కొన్ని ఆలోచనలు అయితే రిపీటెడ్గా వస్తాయి, ఎందుకంటే మన బ్రెయిన్ని మనం అలా ట్రైన్ చేసాం. మీకు తెలుసు కదా, 2 రకాల మనిషిలో కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ అనే 2 ఉంటాయి. సబ్ కాన్షియస్ ఏంటంటే నువ్వు ఎలా ట్రైన్ చేస్తే అదే నీకు ట్రైన్, అది ఎక్కువ సౌండ్ వస్తుంది. ఉదాహరణకి నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సంబంధించింది కాదు. సో దట్ ఈస్ మై ఫస్ట్ వన్, ఐడియా, దెన్ ఇన్నోవేషన్, then invention, then it will be converted into patent. It's simple it is. First copyright ఏమైంది, ఫస్ట్ ఐడియా వచ్చింది, తర్వాత ఎక్స్ప్రెస్ చేశారు 10 మందికి. ఉదాహరణకి ఇలాంటి ఐడియా వచ్చింది చాలా మందికి. ఇప్పుడు మీకు తెలియదు, ముంబైలో ఈ జాబ్ అనేది ఐ థింక్ దేర్ ఇస్ ఏ దాన్ని ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఈ విషయంలో టాటా గ్రూప్ మన ఇండియాలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. టాటా ఎంత అద్భుతమైన మనిషి అంటే, ఎవరైనా యంగ్ మైండ్స్ స్టార్టప్తో వస్తే నేను ఫైనాన్స్ చేస్తానంటారు. ప్లీజ్ కమ్. చాలామంది పిల్లలు దానికి నేను ఒక 7-year బాయ్ ఒక కొత్త ఇన్వెన్షన్ మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళ మదరు రోజును ఈ బట్టలు ఉతకడం చూసి సైక్లింగ్ తోటి బట్టలు ఉతకడం. ఇలాంటి ఎన్నో ఆలోచనలు మన భారతదేశంలో, ఎన్నో మైండ్. సో దట్ ఈజ్ మై ఫస్ట్ ఐడియా రావాల్సింది ఎప్పుడు వస్తుందంటే, మీరు కొన్ని టార్గెటెడ్ మీ తాలూకా ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. బీ ప్రోయాక్టివ్ వాడికే మంచి ఐడియాలు వస్తాయి. ఎవడైతే ప్రోయాక్టివ్ అవుతాడో వాడికి ఐడియాస్ ఎప్పుడు మంచిగా వస్తాయి. ప్రోయాక్టివ్ అంటే ఏంటి అర్థం ఏంటంటే, న్యూ ఎకనామిక్ పాలసీ తెలిస్తే తప్పితే విపో అర్థం. సో 1990 అంటే పాపం మీరు చిన్నపిల్లలు వయసులో 1991లో ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిందంటే, 1991 ముందు 91 తర్వాత భారతదేశం తాలూకా అంటే మొత్తం రూపాంతరం చెందేమ్మా, మొత్తం బిజినెస్కి వచ్చేటప్పుడు. 1991 ముందు మన ఇండియాలో ఒక స్లోగన్ ఉండేది ఏంటంటే, ఏదైనా మన దేశంలోనే అభివృద్ధి చెందుదాం, ఇంకొక దేశం మీద ఆధారపడద్దు, స్వయంగా మనం డెవలప్ అవుదాం. ఇంకొకటి మీద ఆధారపడితే మన తాలూకా ఇన్నోవేటివ్ స్కిల్ పోద్ది అనేటటువంటి ఆలోచనతో మన జర్నీ ఎప్పటి నుంచో 1991 వరకు వచ్చాం. కానీ 1991లో చాలా భారతదేశంలో చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే అప్పటికి అంతకు ముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంతవరకు మన దేశంలో అందరూ చెప్పారు, ఇండియన్ ఉమెన్, ఇండియన్ మదర్ ప్లేస్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ఇండియన్ మదర్కు ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ రోల్ మామూలు రోల్ కాదు. ఎందుకంటే ప్రపంచ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ మన ఇండియాలో అలాంటి పరిస్థితి రాలేదు, ఇప్పటికీ రాలేదు. బికాస్ అవర్ ఇండియన్ మైండ్ సెట్, ఎస్పెషల్లీ ది మదర్ మైండ్ సెట్, సేవింగ్ మైండ్ సెట్. ఈ సేవింగ్స్ తెలియకుండానే మన ఇండియా తాలూకా రిజర్వ్స్ని పెంచేసాయి. ఎనీహౌ ఆ తర్వాత 91 తర్వాత
ఫస్ట్ వర్డ్స్ రాశాను. అవి నాకు లోపల నుంచి ఎప్పటి నుంచో తన్నుతున్నావు. చెప్పాను కదా, మనిషిలో ఎంత అంతర్లీనంగా మనం ఆలోచిస్తే మీకు నిజంగా అంత ఎఫెక్షన్ ఉంటే ఆటోమేటిక్గా కవి హృదయం వస్తుంది. మీకు అది రావాలి. అది ఎవడో నన్ను ఆడు ప్రోత్సహిస్తే వచ్చేది కాదు అది. సో దట్ ఈజ్ వై ఆ బుక్కి ఇంట్రడక్షన్లో దిస్ బుక్ డెడికేటెడ్ మదర్ అని రాస్తూ ఏం చెప్పానంటే, ఒక ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే, మనం దేశాలన్నిటినీ కలిపి కొత్త ఆలోచనల్ని, కొత్త ట్రేడ్ మార్క్స్ని మనం ఎంకరేజ్ చేద్దాం ప్రపంచవ్యాప్తంగా. మీ దేశంలో మీరు రికగ్నైజ్ చేసినవి మేము రికగ్నైజ్ చేస్తాం, మీ దేశంలో రికగ్నైజ్ చేసినవి మనం రికగ్నైజ్ చేద్దాం. ఆ ఉద్దేశంతో దిస్ ఇస్ ఐ థింక్ ద విపో అనేది ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దిస్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్ and at the same time inventions, literary and artistic works and symbols, names and images and designs used in the commerce. ఏ సబ్జెక్ట్ పేపర్ నెక్స్ట్ ఇయర్ ఏ పేజ్ మీకు ఇంకా అదృష్టం ఇక్కడ పర్వాలేదేమో. మాకు ఎవ్రీ డే క్లాస్ డైరీ పంపిస్తూ రేపు ఏం చెప్పామో ఇవాళ చెప్పాలి. అది పిల్లల్లోకి వెళ్ళిపోద్ది. వాడు ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తాడు. ఆడుకోండి ఈ ప్రిపేర్ అయిపోయి వచ్చింది కూడా రాంగ్ పెర్సెప్షన్లో వస్తాడు. వచ్చేది న్యూ పెర్సెప్షన్ అయితే పర్వాలేదు, ఆ గూగుల్లో సెర్చ్ పెట్టి ఆ ఒక్కటే తెలుసుకుని వచ్చేస్తున్నాడు. ఏంది వాడి ఇంటెన్షన్ ఒకటే, నేను తెలివైన. మీలో ఈ సమాజంలో రకరకాల సమస్యలు మనకు రోజు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే సొసైటీ ఈజ్ అ వెరీ డైనమిక్. సొసైటీ ఎప్పుడు స్టేటిక్గా ఉండదు, సమాజం ఎప్పుడు ఒకలాగా ఉండదు. మనం ఊహించిన పరిణామాలు జరుగుతాయి, ఊహించలేము. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎవడు ఊహించలేదు, ఊహించిన పరిణామాలు వచ్చాయి. చాలా సర్ప్రైజ్ అయిపోయాం. ఇంకోటి చెప్పమంటారా, ఆ సర్ప్రైజింగ్ జడ్జ్మెంట్ ఇచ్చింది మా స్టూడెంటే. నేను కూడా ఊహించలేదు ఇంత. దే ప్రూవ్డ్ themselves, ది సొసైటీ రికగ్నైజ్డ్. సో దట్ ఈవెన్ ద ఇస్రో, వన్స్ అపాన్ ఏ టైం ఇస్రో అంటే ప్రపంచవ్యాప్తంగా అవహేళనకు గురైన ఇస్రో ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత ప్రపంచం మన వైపు చూస్తుంది. మా స్టూడెంట్స్ ఒక 3 years బ్యాక్ అక్కడికి వెళ్ళి అది ఎలా తయారు అవుతుందో గమనిస్తే ఆ కొండ మీద వేయడం, ఆ లేడీస్ ఆర్టిస్ట్. సో నిన్నే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చింది. ఆత్రేయపురం పూతరేకులు అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పడ్డాయి. మాడుగుల హల్వా మా విద్యార్థులే చేశారు. మాడుగుల హల్వా అది ఎక్కడ ఆ రెసిపీ ఇంకెక్కడ దొరకదు. సో దట్ ఈజ్ వై మనం ఎందుకు చెప్తున్నంటే, మనకి తెలియకుండానే మన చుట్టుపక్కలే చాలా న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. కానీ మన ఇండియాలో ఏమవుతుందంటే, నీవు తెలివైన వాడివే, అది నీదే, కానీ నువ్వు వెళ్ళి 10 మందికి చెప్పుకోవట్లేదు. ఇంకొకటి వెళ్ళి అది నాదే అంటున్నాడు. నువ్వు ఆడికంటే ముందు నువ్వు వెళ్ళి నీదని చెప్పుకో. నువ్వు రిజిస్టర్ ఎనీహో మేడం గారు చెప్పారు, అది నేను ఎనీహో నెక్స్ట్ క్లాస్ అది ఎలా చెప్పాలి సార్ అనేది. ఇప్పుడు నాకు ఐడియా ఉంది, నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి, దానికి ఎక్కడ అప్లికేషన్ ఉంది, దానికి ఎంత డబ్బులు కట్టాలి, అది నేను చేయగలనా, ఇవి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వచ్చేటప్పుడు మన టీచింగ్ కమ్యూనిటీతో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఐడియా మీకుంటే మన ఇండియాలో చాలా వరకు మనం సక్సెస్ అవ్వకపోవడానికి చాలా ఐడియాస్ మనవే, కానీ వాళ్ళు ముందు రియలైజ్ అయ్యి వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్. విపో ఏం చెప్తుందంటే, ముందు ఆడొచ్చి చెప్పాడు, వాడి దగ్గర ఇచ్చేసాం, ఆ తర్వాత నువ్వు చెప్తున్నావు. ఈవెన్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అంతే. ఉదాహరణకి నువ్వు ఎక్స్ అనేవాడు ఏదో ఒక విషయాన్ని కనిపెట్టావు అనుకోండి, కనిపెట్టిన విషయాన్ని ముందు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేస్తే వాడు ఏం చేస్తారంటే ఒక 30 days నోటీస్ ఇస్తారు. మీ ఫోటో పెట్టి అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో పెడతారు. అలానా వ్యక్తి ఇది కనిపెట్టాను అంటున్నాడు, నువ్వు కూడా కనిపెడితే వచ్చి నీదని చెప్పాలి. నీది కాదు 30 days అయిన తర్వాత దాని అర్థం ఏంటి, నీదే అని అర్థం. అలాగే చెప్తుంది. ఏంటంటే ద పొసెసర్ ఈజ్ ఎ ఓనర్ అని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది జనరల్గా అంటే ఎవడు స్వాధీనంలో ఉంటే ఆడిదే భూమి. ఇదేం తప్పండి, మేడం గారు అలా ఒప్పుకోరు. ఎందుకంటే ఉదాహరణకి మనం ఎవరికో ఎక్స్ అనేవాడికి రెంట్కి ఇచ్చామనుకోండి, ఇల్లు ఎక్స్ అనేవాడికి రెంట్కి ఇస్తే వాడు ఫ్రెండ్ వచ్చాడు, ఇది మా ఇల్లు అంటాడు. ఓనర్కి ఎలా ఉంటుందో చూడండి. ఉండదు. కోకోకోలా ఇప్పుడు నా క్లాస్ అయిన తర్వాత కోకోకోలా ప్యాక్ అండి చూడండి, ఒక బాటిల్ తీయండి. అలాగే ఇంకొక కంపెనీ పెప్సీని తీయండి. 2 బాటిల్స్ ఒకలాగే ఉండడం చూసారా? 2 బాటిల్స్ ఒకలాగా ఉంటాయా? దాని పెప్సీ చూడండి, పెట్టుకోండి. కోకోకోలా బాటిల్ లాగే ఏ బాటిల్ ఉండదు. ఎందుకంటే కోకోకోలా కంపెనీ బాటిల్ కూడా రిజిస్టర్ చేయించుకుంటుంది. జీవిత ఎగ్జాంపుల్స్ తో రిలేట్ చేస్తూ చాలా చాలా చక్కగా చెప్పారు సార్. మనం కూడా ఇది నేర్చుకోవాల్సి ఉంది టీచర్స్ గా కూడా. ఆయన కోట్ చేసిన కవులవనివ్వండి లేదా వేదాసవనివ్వండి, అండ్ ఐ థింక్ ఏక సంగ్రహ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాతో పాటు అన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నాం,
ప్లస్ మాట్లాడేటప్పుడు అంత సునాయాసంగా చెప్పడం అన్నది అందరికీ సాధ్యమయ్యే విషయం అయితే డెఫినెట్గా కాదు. Thank you very much, sir, for accepting our invitation and motivating all of us in all the aspects what you have spoken today. And we are very enthusiastic to collaborate with you and have series of sections for our students and for ourselves also, sir. Really, అంటే ఈ మధ్య కాలంలో ఇంత ఎక్సలెంట్ లెక్చర్ అయితే వినలేదు. Thank you.